మైనవారలారా, ఈ శుభ సమయంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేడు మనం ధ్యానించబోయే అంశమేమిటంటే ప్రభువు మార్గం ప్రకారం జీవించుట. మనందరికీ తెలిసిన విషయమే వెలుగు ఎంత ముఖ్యమైనదో. చీకటిలో మనం అడుగు వేసినప్పుడు మన గమ్యమేమిటో మనకు తెలియదు. తడబడుతూ ఎక్కడ పడతామో తెలియని స్థితిలో ఉంటాము. అయితే వెలుగు ఉన్నప్పుడు ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది. మన దారి సుగమమవుతుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో వెలుగు అనేది దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానం మరియు పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును అని సెలవిచ్చారు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనలో వెలుగు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ వెలుగు మన జీవితంలో ప్రకాశించాలి. లేకపోతే ఆ వెలుగు మనకు వెలుగుగా ఉండదు. ప్రభువాక్యం సెలవిస్తున్నది, మీకు వెలుగు ఉండగనే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. ప్రభు ఒక హెచ్చరికనిస్తున్నారు. నీలోనున్న వెలుగు చీకటి యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఒకవేళ మనం పరిశుద్ధపరచబడిన వారమని ఒక్క క్షణం మరచిపోయినా, దేవుడు మనకు అనుగ్రహించిన వెలుగును విస్మరించినా, మన ఆధ్యాత్మిక జీవితం మసకబారిపోతుంది. మన జీవితంలోని ప్రతి రంగంలోనూ, అనగా మన మాటల్లో, మన క్రియల్లో, మన ఆలోచనల్లో సత్యాన్ని అనుసరించి నడవాలి. అలా చేయకపోతే మనలో ఉన్న వెలుగు మనకు వెలుగుగా ఉండదు. కొందరు కేవలం నోటి మాటలతో పరిశుద్ధత గురించి గొప్పగా చెబుతారు, కాని వారి జీవితంలో ఆ పరిశుద్ధత కనబడదు. ప్రియమైన వారలారా, మనలో నిజమైన పరిశుద్ధత ఉన్నట్లయితే దానిని ఆచరణలో పెట్టాలి. మన ఆచరణ మనపూర్వకమైనదై, స్వచ్ఛమైనదై, నిరాక్షేపమైనదై ఉండాలి. అందులో ఎలాంటి నటన ఉండకూడదు. మన స్వంత ఆశయాలను నెరవేర్చుకోవడానికి లేదా మనల్ని మనం తృప్తిపరుచుకోవడానికి ప్రోత్సహించే సిద్ధాంతాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కాని అవి నిజంగా మనల్ని వెలుగులో నడిపించేవి కాకపోవచ్చు. మనల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు. శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. దీని అర్థమేమిటంటే, మన చుట్టూ ఉన్నవారి ధర్మనిష్ట కంటే మనలో ధర్మనిష్ట ఎక్కువగా ఉండాలి. కేవలం కొన్ని ఆచారాలు పాటించడం లేదా కొన్ని నియమాలు అనుసరించడం మాత్రమే కాదు, మన హృదయం యొక్క లోతుల్లో పరిశుద్ధత ఉండాలి. మనకు పరిశుద్ధత గురించి అనేక సిద్ధాంతాలు తెలిసి ఉండవచ్చు. అయితే మన జీవితంలోని ప్రతి రంగంలోనూ మనం ఆ పరిశుద్ధతను చూపిస్తున్నామా? మన భౌతిక జీవితంలో, మన నైతిక ప్రవర్తనలో, మన సామాజిక సంబంధాలలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ పరిశుద్ధత కనబడుతోందా? గుర్తుంచుకోండి, క్రీస్తు శిలువ బలియాగమే మన జీవిత చర్యలన్నిటికీ ప్రామాణికం. ఆయన మనకోసం తన ప్రాణాన్ని అర్పించి మనకు పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో చూపించారు. ఆయన అడుగుజాడల్లో నడవడం ద్వారానే మనం నిజమైన వెలుగులో జీవించగలం. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన జీవితంలోని ప్రతి క్షణం ప్రభు మార్గం ప్రకారం జీవించడానికి ప్రయత్నిద్దాం. మనలో ఉన్న వెలుగును ప్రకాశింపజేద్దాం. మన మాటల్లో, మన క్రియల్లో, మన ఆలోచనల్లో క్రీస్తును ప్రతిబింబిద్దాం. అప్పుడే మన జీవితం నిజమైన వెలుగుతో నిండి ఉంటుంది మరియు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులమవుతాము. దేవుడు మనందరికీ ఆ శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్.